బస్ ఫైనల్ గా వచ్చింది. అసలు గెస్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఈరోజు జగన్ బర్త్డే కాబట్టి జగన్ వస్తాడు అనుకుంటున్నాం మేమైతే. అంటే హీరోల పరంగా ఇప్పుడు పొలిటీషియన్ జగన్ అంటారు, హీరో పరంగా ఎవరు వస్తే ఇప్పుడు హీరో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పొలిటికల్ అయిపోయిండు. ఆయన పొలిటికల్ నుంచి హీరోగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అన్న బర్త్డే కాబట్టి అన్న బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాం. అందుకనే అన్న వస్తాడు అనుకుంటున్నాం. బిగ్ బాస్ ఫైనల్ గా వచ్చింది. గెస్ట్ గా ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? నేను ప్రభాస్ వస్తే బాగుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ముందు రాజాసాబ్ మూవీ ఉంది రిలీజ్కి. అంటే రాజాసాబ్ టీం నుంచి ఎవరైనా వస్తే బాగుండు. ఇంకోటి ప్రభాసే రావాలని నేను అనుకుంటున్నా. అంటే ప్రభాస్ ఎక్కువ ఈవెంట్ లో కనిపించాడు కదా, అతను కూడా కనిపించాడు. బిగ్ బాస్ కి వస్తాడని ఎలా అనుకుంటున్నారు? అందుకే కనిపించాడు కాబట్టి నేను వస్తే బాగుండు అని అనుకుంటున్నా ఒక ఫ్యాన్గా. అంతే అన్న. అంటే రామ్ చరణ్ అని కూడా అంటున్నారు కదా. రామ్ చరణ్ ఎప్పుడైనా అతనే వస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ వస్తే బాగుండని అనుకుంటున్నాను అంతే. చిరంజీవి కూడా రావచ్చు, చెప్పలేము. నేను అనుకునేది అయితే ప్రభాస్ రావాలి, లేదంటే రాజాసాబ్ టీం నుంచి వాళ్ళు ఎవరైనా వస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు రీసెంట్గా కూడా నిధి వాళ్ళ రాజాసాబ్ టీం నుంచి ఆల్రెడీ వచ్చిండ్రు. ఇప్పుడు ఫైనల్కి వస్తే ప్రభాస్ రావాలని అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ వస్తే వెళ్తూ ఉంటుంది అసలు ఏమంటారు, మొత్తం క్రాష్ అయిపోతాయి. ఇక ఆర్జీ హాట్స్టార్ మొత్తం లేచిపోతుంది. అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ప్రభాస్ చూస్తారు, చూసేస్తారంట. అన్న పక్కా చూస్తారు. తెలిసిందే కానీ ప్రభాస్ ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం మ్యాచ్ అయిపోతుంది. బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నా? మహేష్ బాబు వస్తే మంచిగా ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకు మహేష్ బాబు? మహేష్ బాబు అంటే ఒక సూపర్ స్టార్ కాబట్టి హ్యాండ్సమ్ ఉంటాడు, అంతా ఉంటాడు, వస్తే మంచిగా ఉంటాడు అని. మహేష్ బాబు అంటే ఒక గాడు, ఆ గాడు వస్తే ఇంకా మంచిగా ఉంటాడని, బిగ్ బాస్ గిట్ట మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. అంటే వారణాసి ఈవెంట్కి వస్తే సోషల్ మీడియా ఇప్పుడు ఇదా ఎలా ఉంటుంది? బిగ్ బాస్ వస్తే టీఆర్పీ కానీ ఎలా ఉండబోతుంది? బద్దలైపోతుంది అంతే, దిమ్మ తిరిగిపోతుంది అంతే. ఇక బిగ్ బాస్ కూడా మహేష్ బాబు వస్తే చూస్తారు, 100% చూస్తారు మహేష్ బాబు వస్తే. ఎవరికి ఫైనల్ ఉన్న కంటెస్టెంట్ విన్ అయితే ఏమని చెప్తారు? విన్ అయిన వాళ్ళు డబ్బులు ఎవరికైనా ఉపయోగిస్తే బాగుంటుంది, రైతులకు ఇస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. డబ్బులు ఊకే వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా రైతులకు డొనేషన్ చేసి, రైతులకు లేదంటే మన ఉంటారుగా పేదవాళ్ళకు డొనేట్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. తనుజ విన్ అవుతుంది అన్న. తనుజ బిగ్ బాస్లో తనుజ విన్ అవుతుంది. నాగార్జున సీజన్ చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఈసారి చాలా బాగుంది. అందరూ లైక్ అందులో సుమన్ శెట్టి ఎంటర్టైన్మెంట్ బాగుంది. బట్ తనుజ విన్ అవుతుందని నాకు. అంటే అది గేమ్ కదా, ఏం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని. సో ఏదైనా బాగుంది. సో తనుజ గెస్ట్ ఈసారి రామ్ చరణ్ కాదు, వేరే హీరో కానీ. అంటే ఇప్పుడు ఆస్కార్ RRRలో ఆస్కార్ విన్ అయినందుకు రామ్ చరణ్ వస్తారు అనుకుంటున్నారు, కానీ నాకేం అనిపించట్లేదు. నాకు అనిపించి లైక్ అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావచ్చేమో. నాగ చైతన్య కానీ అక్కినేని అఖిల్ కానీ వాళ్ళు రావచ్చేమో నెక్స్ట్ ఈసారి. కానీ విన్ అయ్యేది మాత్రం ఇద్దరిలోనే, కళ్యాణ్ అండ్ తనుజ. బట్ తనుజ విన్ అవ్వాలని అనుకుంటున్నా.